విశాఖలోని అకేపాలెం శ్రీనివాస్ నగర్లో పార్వతి అనే మహిళ హత్య కేసులో నిందితుడు హత్య జరిగిన ప్రదేశంలోనే దొరికాడని మనం చెప్పుకోవచ్చు. సహజంగా హత్య జరిగిన ప్రదేశంలోనే కొన్ని ఆనవాళ్లు ఉంచుతారని క్రైమ్ రికార్డుకి సంబంధించిన అంశాల్లో చాలా సందర్భాలుగా తెలుస్తుంది. ఈరోజు చూసుకుంటే అకేపాలెంలో ఈ పార్వతి హత్య చేసిన సమయంలో కూడా దానికి సంబంధించిన నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి రాముకు సంబంధించిన మొబైల్ లభించింది. ఆ మొబైల్ ఆధారంగానే పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులో తీసుకున్నారు. అతనిపై ఇటీవల కాలంలో ఇటు పార్వతి అలాగే చంటి కూడా అంటే భార్యాభర్తలు కూడా అడగడం జరిగింది. దీంతోనే కక్ష కట్టి ఈ రకంగా ఇతను హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీవీ చేతిలో ఈ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్లో మనం పరిశీలిస్తే నిందితుడు ఏ రకంగా వెళ్ళాడు, ఏ రకంగా వచ్చాడు అనే అంశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్లో వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు మరొక డ్రెస్లో వచ్చాడు. అలాగే అక్కడ కారం చెల్లారు. ఇవంతా కూడా సాక్ష్యాలను తారుమారు చేయడం, అలాగే ఒక నిందితుడు పట్టుబడే క్రమంలో అవకాశాలు లేకుండా ఉండేందుకు ఈ రకమైన పనులు చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఫోర్త్ టౌన్ పోలీసులు ప్రస్తుతానికైతే నిందితుడిని అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. ప్రధానంగా పార్వతి సరిగా 6:30 గంటలకు ఇంటికి వచ్చింది. తిరిగి భర్త 8:30 గంటలకు వచ్చారు. ఆ సమయాన్ని గుర్తించి ఏ రకంగా నిందితుడు హత్య చేశాడు, అలాగే దీనికి సంబంధించి ముందుగానే ఒక పకడ్బందీగా కూడా హత్య చేసినట్టు ఒక రకంగా ఆధారాలు బట్టి తెలిసినప్పుడు కూడా మరింత లోతుగా విచారణ జరుగుతుంది. ఈ దశలో ఇప్పటికే కొంతవరకు ప్రజలను ప్రభుత్వం కావచ్చు, పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. అపరిచితులు మాత్రమే కాదు, తెలిసిన వ్యక్తులు కూడా లోపలికి ఇళ్ళకి లోనికి ఒంటరిగా ఉన్నప్పుడు రానిరాదు, మహిళలు కొంత జాగ్రత్త ఉండాలని చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ జరిగిన అంశాల్లో చాలా వరకు నమ్మకమైన వ్యక్తులే ఈ రకంగా హత్యలకు అలాగే దారుణాలకి పాల్పడుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు బంగారం నగల కోసమే ఈ హత్య జరిగినట్టు చెప్తున్నారు. అయితే ఇతర కారణాలు ఏమున్నాయి, ఎందుకు ఇంత దారుణానికి నిందితుడు రాము ఒడిగట్టాడు, రాముకు అప్పులు ఇది మాత్రమే కాకుండా ఇతర అప్పులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించిన నిజాలను విశాఖ పోలీసులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, శ్రీనివాస్ నగర్ నుంచి.